నా జీవిత లక్ష్యం ఒకటే ఫ్రెండ్స్, జరుగుతుందా జరగదా, అది మన పిల్లలకి ఇచ్చే విలువైన ఆస్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంపాదన అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ప్రైవేట్ వ్యవస్థ లేని విద్యా వైద్యం కావాలి మన దేశంలో, భారతదేశంలో. ఇది నా లక్ష్యం. దానికోసం పోరాటం చేయాలి. ఎలా చేయాలనేది అర్థం కావటం, ఎలా చేయాలో కామెంట్ రూపంలో పెట్టగలరు. దయచేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్రమ్ హైదరాబాద్, మా సొంత ఊరు నల్గొండ. కొత్తగా ఛానల్ ప్రారంభించాను. ఎందుకంటే నా లక్ష్యం నెరవేరాలంటే నాకు ఒక వాహనం కావాలి. ఎలాగో నేను ట్యాక్సీ డ్రైవర్ని. ఈ ఫీల్డ్ అనేది మారే ఛాన్స్ అవ్వబడట్లేదు. ఒక వెహికల్ కొనాలి, వెహికల్ కొని ప్రచారం చేయాలి. నా సొంత వెహికల్ అయితే నేను ప్రచారం చేయగలుగుతాను. అంటే ఈ రెండు వ్యవస్థలు ఏది వ్యాపారం చేసినా పర్వాలేదు, కానీ చదువు వైద్యం వ్యాపారం చేస్తే చాలా ఇబ్బంది. ఈ రోజులలో చూడండి ఫ్రెండ్స్, ఇంటి పక్కన ఉన్న స్కూల్ ఇటువంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తారు. నేను కస్టమర్లతో మాట్లాడే వీడియోలు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు వైద్య విద్య మీద. ఇది నేను మొదలుపెట్టిన యుద్ధం అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రైవేట్ వ్యవస్థ లేకుండా ఉంటే మంచిది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఊబి లాంటిది. ఇది నడిపే వ్యక్తులు, అనుమతి ఇచ్చిన వ్యక్తులు అందరూ ఈ ఊబిలో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే మనకి పిల్లలకి మనం డబ్బులు ఇవ్వగలుగుతాం, కానీ ఇటువంటి వైద్యం బాధలు అనేటివి ఎక్కడ ఇయ్యలేము. రెండు ఫ్రీ చేయాలి, అదే నా లక్ష్యం. అది అవుతుందా కాదా వేరే విషయం. దానికోసం పోరాటం చేయాలి. ఒక గవర్నమెంట్ మంచిగా ఉండాలన్నా, ప్రజలు మంచి జీవనం చేయాలన్నా ఈ రెండు వ్యవస్థలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే చాలా మంచిది అని అనుకుంటున్నాను. ఇది నా ట్రావెలింగ్లో చూడర్రి, చాలా వీడియోలు పెడతా.